శరద్ పవార్ ఎన్డీఏ మీద వేసిన బాంబు సొంత మహాగఠబంధన్కే తగిలింది. తాజాగా వాళ్ళ సెక్రటేరియట్లో జరిగినటువంటి ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాడు శరద్ పవార్. అటెండ్ అయిన సందర్భంలో ఓ తెలివైన గేమ్ ఆడాడు. ఆయనకి ఆ గేముల అడ్డంలో సిద్ధహస్తుడు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో బాగా తెలిసినటువంటి వాడు. అందుకని చెప్పేసి తన ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండేని గెలిచాడు. తద్వారా అజిత్ పవార్ని పక్కన పెట్టినట్టు, షిండేతో కలవబోతున్నట్టు ఒక బిల్డప్ క్రియేట్ చేశాడు. రెండవది, ఫడ్నవీస్కి ఒక షాక్ ఇచ్చే పరిణామం. ఎందుకంటే వీళ్ళు బీజేపీ వైపుకి వెళ్ళబోతున్నారు ఎన్సీపీ వాళ్ళు, లేదా అజిత్ పవార్ను కలవబోతున్నారంటే మొన్ననే అమిత్ షా షిండేని గురించి గొప్పగా మాట్లాడటం, ఇక షిండేని సీఎం చేసేసి ఫడ్నవీస్ని జాతీయ రాజకీయాలకు తీసుకెళ్ళిపోతారని ప్రచారం జరిగే విధంగా ఈయన గేమ్ నడిపాడు. కరెక్ట్గా అది కాస్త రివర్స్ అయ్యింది. ఫడ్నవీస్ ఏం ఫీల్ కాలేదు, ఎందుకంటే ఆయనకి జాతీయ రాజకీయాలు తెలుసు కాబట్టి. అజిత్ పవార్ ఏం ఫీల్ కాలేదు, వీళ్ళందరూ ఆ టెల్లర్లే అన్నటువంటి ధైర్యంతో. మూడవది వచ్చేటప్పటికి సొంత కూటమి మహాగఠబంధన్లో శివసేన తరపున ఉన్నటువంటి ఉద్ధవ్ థాకరే వర్గం, యూబీటీ వర్గానికి సంబంధించిన సంజయ్ రౌత్ శరద్ పవార్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటూ రివర్స్లో తిట్టిపోసాడు అన్నమాట.